సార్ అలానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఈవెన్ 20 to 23 ఇయర్స్ అబ్బాయిలు కూడా అదే డాన్స్ చేస్తూ సడన్గా ఫ్రెండ్స్ తోటి హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోయారు అనే న్యూస్ మనం చూస్తూ ఉంటే ఇట్ క్రియేట్స్ కైండ్ ఆఫ్ ఫియర్ మనలో. అంటే అసలు ఏంటి, ఏ కైండ్ ఆఫ్ లివింగ్ స్టైల్ మనం ఫాలో అవుతున్నాము, 20 to 23 ఇయర్స్ హార్ట్ అటాక్ ఏంటి అండ్ కంపేర్ టు మన ప్రీవియస్ జనరేషన్స్. యాక్చువల్లీ ఒక హార్ట్ అటాక్స్ ఇవి అంటే అట్లీస్ట్ మనకు ఒక 60+ వాళ్ళలోనే మనం ఎక్కువగా చూస్తూ వచ్చాము. ఇప్పుడు మనం ఉంటుంది 20, 30. అసలు దీనికి కాజెస్ ఏంటి సార్? ఇంత యంగ్ ఏజెస్లో కూడా హార్ట్ అటాక్స్ రావడానికి కామన్ కాజెస్ గురించి ఏం చెప్తారు? అంటే ఒక చిన్న కరెక్షన్, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చనిపోవచ్చు. సో కార్డియాక్ అరెస్ట్ అనేటువంటిది 2 జెండర్స్లో కూడా జరిగేదానికి స్కోప్ ఉంది. బట్ ఎక్కువగా అబ్బాయిని చూస్తుంటే మేబీ ఉమెన్ వి ఆర్ స్ట్రాంగ్ ఎట్ హార్ట్. That's very true. I mean అబ్బాయిలలో obviously there is probably a higher incidence of cardiac arrest. So you raise a very important point, right? ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్లో లెర్నింగ్ అబౌట్ కార్డియాక్ అరెస్ట్ ఈజ్ అ లిటిల్ బిట్ అన్యూజువల్ ఇన్ యంగ్ పీపుల్, రైట్? సో కానీ ఎందుకు జరుగుతుంది? సో యంగ్ పీపుల్లో కార్డియాక్ అరెస్ట్ జరగడం అనేటువంటిది ఇప్పుడే కాదు, ఒక 100 ఏళ్ల క్రితం, ఒక 1000 ఏళ్ల క్రితం కూడా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఓవరాల్ అవేర్నెస్ లెవెల్స్ పెరగడం వల్ల దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది. అదే కాకుండా దెర్ ఆర్ ప్రాబబ్లీ మోర్ రిస్క్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద మిక్స్, రైట్? సో నార్మల్గా కార్డియాక్ అరెస్ట్కి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటిది అంటే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, దట్ మీన్స్ హార్ట్ అటాక్, బ్లడ్ వెసల్స్ పూరుకుపోయి అథెరోస్క్లెరోటిక్ డిసీజ్ వలన జరిగేటువంటి నష్టంతో జరిగే డ్యామేజ్ వలన వచ్చేటువంటి కార్డియాక్ అరెస్ట్లు ఒకటి. అది మేజర్ కాజు. మోస్ట్లీ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ హైపర్ టెన్షను, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, స్మోకింగ్, వీటన్నిటి వల్ల జరిగేటువంటిది అది. సో అది 50 ఏళ్ళ వాళ్ళకి, 60 ఏళ్ళ వాళ్ళకి, 70 ఏళ్ళ వాళ్ళకి జరగడం కామన్గా చూస్తుంటాం. కానీ మనకు తెలియంది ఏంటిది అంటే ఈ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పీపుల్ దట్ ఆర్ డ్రాపింగ్ డెడ్, వాళ్ళ అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటివి మనకు తెలియదు, రైట్? సో ఇప్పుడు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు, తర్వాత లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అనే ఒకటి, బ్రుగాడస్ సిండ్రోమ్ అనేది ఒకటి. ఈ టైప్ ఆఫ్ జెనెటికలీ ఇన్హెరిటెడ్ అరిథమిక్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. వాటి వలన యంగ్ పీపుల్లో డెత్స్ జరగడం అనేటువంటిది చాలా కామన్. అంటే మనకు ఇంత పబ్లిక్ అవేర్నెస్, మీడియా అటెన్షన్ లేనప్పుడు చాలామంది యంగ్ పీపుల్ చనిపోతే ఉండేవాళ్ళు ఏమో, రైట్? అది జరుగుతూ ఉండొచ్చు. దానితో పాటు ఇప్పుడు కరెంట్ జనరేషన్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటిది అంటే 2 మేజర్ ఫ్యాక్టర్స్: లైఫ్ స్టైల్, ఫుడ్, అండ్ దెన్ ద రోల్ ఆఫ్ డ్రగ్స్, రైట్? సంథింగ్ దట్ యూ రియలీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్, రైట్? ఇప్పుడు డైటరీ హ్యాబిట్స్ చేంజ్ కావడం వలన ప్రీమెచ్యూర్ డయాబెటీస్, ప్రీమెచ్యూర్ హైపర్ టెన్షన్ ఇన్ వెరీ యంగ్ పీపుల్. ఐ మీన్ యూ విల్ బి సర్ప్రైజ్డ్. The other day I took care of a 28-year-old Indian immigrant, United States law, who actually presented with a myocardial infarction, right? 28 years ki heart attack రావడం అనేటువంటిది is very unheard of, right? Yeah. And then this kid had 2 vessel blockages. We ended up doing an angioplasty, fixation, then aggressive risk factor modification. But he obviously had all the 3 risk factors: diabetes unde, hypertension unde, hyperlipidemia unde, and then he was obese on top of everything else, right? These factors definitely play a role. Traditional risk factors which used to be part of aging are now moving up. So young people are developing all these bad diseases that have long-term implications on your entire body. సో ఆ ప్రీమెచ్యూర్ అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ని ఈ యాక్సలరేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా హేజన్ అప్ చేస్తాయి. మూడోది, ఇఫ్ యూ థింక్ అబౌట్ డ్రగ్ అండ్ స్ట్రెస్ లెవెల్స్, రైట్? సో అన్ఫార్చునేట్లీ డ్రగ్ కన్సంప్షన్ హెస్ సిగ్నిఫికెంట్లీ గాన్ అప్ in Indian society and especially in young people. Whether you talk about amphetamines, speed, cocaine, right? All of these things are really bad for your heart, right? Ivanni kuda ee coronaries or heart blood vessels ni constrict chesi myocardial infarction gaani coronary ischemia gaani create chestaniki ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగా అని సడన్గా చనిపోయిన ప్రతి 20-year-old, ప్రతి 19-year-old డ్రగ్స్ మీద ఉంటారని కాదు. బట్ మనము ఆ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మన ఆ డిఫరెన్షియల్లో ఇది జరగడానికి ఈ రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేది.
సాధ్యమైనంత వరకు అటాప్సీ చేయడం వలన మనకు క్లోజర్ దొరుకుతుంది. దానివల్ల ఎందువల్ల అయి ఉంది, డ్రగ్ స్క్రీన్స్ చేయొచ్చు, అటాప్సీలో అది ఆ విధంగా ఎందుకు జరిగింది అనేటువంటి తెలియవచ్చు. సో అవి మోస్ట్ కామన్ రీజన్స్. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం అది డీటెయిల్గా చూస్తే తప్ప అది ఎందుకు జరిగింది అనేటువంటిది మనకు తెలియడం కష్టం. Like and subscribe Eagle Health and Beauty.